ఓం శుభంకర్యే నమః. మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ నెలలో ఆదాయము అంతంత మాత్రముగా ఉంటుంది. అయినప్పటికీ ఖర్చులు తప్పవు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. అంతే కదా అని మీరు అనుకున్నా నేను అనుకున్నా తప్పదు. ఎందుకంటే ఆదాయము పెరిగేటువంటి ప్రయత్నాలని మకర రాశి వారైతే చేస్తున్నారు. కానీ గ్రహస్థితిలో పూర్వజన్మ యొక్క సుకృతమో ఏలినాటి శని ప్రభావము మనని పతనం చేస్తూ ఉంటాయి. ఏమీ నిరుత్సాహపడక్కర్లేదు. ధైర్యంగా ఉండండి. త్వరలో అద్భుతమైనటువంటి రోజులు వస్తున్నాయి. స్థానచలనము కూడా కలదు. రుణబాధలు, ముఖ్యంగా మధ్యవర్తిత్వము ఉండి మీరు చేసినటువంటి కొన్ని రుణములు మీ పేకకి చుట్టుకుంటూ ఉంటాయి. ధైర్యముగా బ్యాంక్ అయినా అప్పులు తీసుకున్న వారి దగ్గరైనా ఎవరితోనైనా సరే మాట్లాడండి. అయ్యా, నా పరిస్థితి ఇది, నేను ఉండేది ఇక్కడ, నా చిరునామా ఇది, నా వివరాలు ఇవి, నేను పారిపోను, నేను కట్టే వెళతాను. తప్పనిసరిగా చెప్తున్నా, ఇప్పుడు మీరు కట్టలేకపోవచ్చేమో, మీకు అనిపించచ్చేమో ఫ్యూచర్లో నేను కట్టలేను, బాగా బరువు అయిపోయిందని. అది ₹1,00,00,000 అప్పైనా నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే కోటికి ఇంకొక కోటి వేసి నువ్వు కడతావు. ఇక్కడ అధైర్యపడ్డావు అంటే ఎక్కడికి వెళ్ళినా బతకలేవు. అదే దొంగ బతుకు బతకాలి. అదే దారిద్ర్యమైన జీవనం గడపాలి. నిన్ను నమ్ముకున్నందుకు నీ కుటుంబానికి జీవితకాలము శాపమే. నీదేముంది, 10 ఏళ్ళో 20 ఏళ్ళో శరీరం చాలిస్తావు. నీ తర్వాత ఉన్నటువంటి నీ భార్య, నీ పిల్లలు, నీ యొక్క కుటుంబము చెల్లాచెదరైపోతుంది. ఈ బతుకు బతకటమా, ధైర్యంగా బతకటమా అనేటువంటిది ఆలోచన చేయండి. పారిపోవటం చాలామందికి సులభమే. ఎక్కడికో వెళ్ళిపోతే పక్కింటి వాడి దగ్గర డబ్బు తీసుకుని వాడేం పట్టుకుంటాడు, పట్టుకోలేడు కదా. కానీ అధైర్యంగా బతుకుతున్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మకర రాశి జాతకం. కాకపోతే ధైర్యంగా మాట చెప్పి కనబడుతూ ఉన్నట్లయితే నువ్వు తీర్చగలవు. నీకు అటువంటి సామర్థ్యాన్ని ఆ శని పరమాత్మ తప్పనిసరిగా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. నమ్మండి. దీనికోసం మీరు పూజలు చేయక్కర్లా, నమ్మకానికి ఏ పూజ అక్కర్లా. మనోధైర్యం చాలు. మనస్సుకి ధైర్యం ఉంటే చాలు. ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోండి, విజయాన్ని పొందుతారు. అంకిత భావంతో ఉద్యోగములు చేయండి. స్థానచలనం ఉన్నది, అయినప్పటికీ కూడా అంకిత భావంతో చేయండి. వ్యాపారవత్తులు కూడా కొంత వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రథమార్థములు సుఖముగా నడపండి, ఏం పర్వాలేదు. ఉన్న దాంట్లో తినండి. అప్పు చేసి తినద్దు, మోసం చెయ్యొద్దు, దొంగతనాలు చెయ్యొద్దు, దొంగ మాటలు చెప్పద్దు, అబద్ధం ఆడద్దు. స్త్రీ పురుషులు గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారు ఎన్ని ప్రభావాలు శని మీ చేత చేయిస్తాడు. ఇక్కడ మీరు ఒక్కసారి గనక నిజాయితీగా ఉంటే నిజాయితీలోనే నడుపుతాడు శని. ఒక్కసారి నువ్వు డౌన్ అయ్యావా, అన్నీ దొంగ పనుల్లోనే నడుపుతాడు. ధైర్యంగా ఉండండి. విద్యార్థులు కూడా చక్కటి విద్యను అభ్యసిస్తారు, ఉన్నత స్థితిగతులకు వెళతారు. ఏమీ కంగారు లేదు. వ్యవహారములన్నీ కూడా అనుకూలిస్తాయి. గృహానికి సంబంధించినటువంటి కొన్ని ఏర్పాట్లను చేస్తారు. క్షేత్ర దర్శనము చేసుకోవటంలో ఉత్సాహాలను చూపుతారు మకర రాశి వారు. ఒంటరిగా ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు మకర రాశి వారు. వారికే అనిపిస్తూ ఉంటుంది, శని ప్రభావము, కుటుంబానికి దూరంగా ఉన్నాను, తిండి లేదు సకాలంలో నిద్ర లేదు, ఏదో బతికేస్తున్నాను, ఏదో ఉంటున్నాను. అభద్రతాభావంతో మాత్రం దయచేసి ఎవరూ ఉండవద్దు. ఇది శని ప్రభావం అని మీకు తెలుసు, మీ పక్కింటి వాళ్ళకి తెలుసు, మీ కుటుంబ సభ్యులకి తెలుసు. కాబట్టి శనితో మనము సాంగత్యము చేయాలి, స్నేహాన్ని పెంచుకోవాలి, భక్తిని పెంచుకోవాలి. తద్వారా విజయాన్ని పొందగలుగుతారు. విదేశాలలో ఉన్నటువంటి మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల వల్ల ఇబ్బంది,
ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మరింత పెరుగుతాయి. ఉద్యోగ అవకాశాలు నోటి దాకా వచ్చి జారిపోవచ్చు. ఎటువంటి ప్రయత్నము చేసినా మీకు తిండి గడవటం కూడా కష్టంగా ఉంటుంది. విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తోనలాడకూడదు. విదేశాలలో ఉన్నటువంటి మకర రాశి జాతకులు ఏప్రిల్ నెలలో, అలాగే ఈ యొక్క ద్వితీయార్థములో అమావాస్య తరువాత మకర రాశి జాతకులకి ఇక్కడ చూడండి, ప్రథమార్థములో అన్ని కష్టాలు ఇచ్చినటువంటి శని ధర్మంగా నిజాయితీగా ఉన్నట్లయితే కనుక ద్వితీయార్థములో చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడని అనుకున్నాం కదా. ఇక్కడ ధనలాభం ఉంటుంది, చక్కగా గుర్తింపు లభిస్తుంది. కానీ తొందరపాటుతో వ్యాపారాలను చేస్తారు. తొందరపాటు, ఏంటో కంగారు, ఇవాళ వచ్చేసాక డబ్బులు అర్జెంటుగా ఆ మాట ఈ మాట మాట్లాడేయాలి. నోరు ఆగదు, చెయ్యి ఆగదు, ఏమీ ఆగదు, మనసు ఆగదు, పరుగుతుందమ్మండి. ఇంకా టకటకటకటగా మాట్లాడేయటం, టకటకటకటగా చేసేయటం ఎందుకు? తొందరపాటుతో వ్యాపారాలని ప్రారంభిస్తే మకర రాశి వారు అవమానపడటమే కాకుండా నష్టపోతారు. తీవ్రమైనటువంటి నష్టం. మళ్ళీ ఎక్కడా కూడా మీరు తేలుకోరు. ఎక్కడా కూడా మళ్ళీ మీరు తేరుకోని విధంగా నష్టాన్ని ఇస్తాడు. తొందరపాటుతో వ్యాపారాలని చేయవద్దు మకర రాశి వారు. ఆలోచన చేయండి. ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తూ ఉంటారు, ఆ వ్యాపారం బాగుంది, ఈ వ్యాపారం బాగుంది, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. కంగారేముందండి, ఆలోచన చేయండి. వ్యాపారము అంటే దాంట్లో మనము కూడా చెయ్యాలి. డబ్బు ఒక్కటే పెడితే కాదు, కొంతమంది మనం స్వయంగా చేయాలి. చేయగలమా? తొందరపాటుతో వ్యాపారాలు చేయొద్దు. గృహోపకరణాలను కొంటారు, భూమి బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి కూడా లబ్ధిని చేకూరుస్తుంది మకర రాశి. తొందరపాటుతో వద్దు, సుఖముగా ఉండండి, ఆనందముగా ఉండండి. అలాగే దంపతులు నూతనముగా వివాహమైనటువంటి వారు జాతకాలు కలవలేదనో, లేదా షష్టాష్టకాలైనాయనో, కుజ ప్రభావమనో, సర్పదోషమనో, సంతానము చేజారిపోతుందనో తొందరపాటుతో నిర్ణయాలను తీసుకుంటారు. పిల్లల కోసమా అండి పెళ్ళి? ఒక స్త్రీని నువ్వు పిల్లల కోసం చేసుకున్నావా పెళ్ళి? ఒక పురుషుణ్ణి పిల్లల కోసం చేసుకున్నావా? జీవితాంతము తోడుంటే కదా ఆ తోడుకి పిల్లలు కలిగేది. ఆ నమ్మకాన్ని బలపరుచుకోండి. అనవసరమైనటువంటి వ్యక్తుల పరిచయాలను దూరంగా పెట్టండి మకర రాశి జాతకులు. లేని ఎడల అనవసరమైనటువంటి వ్యక్తుల ద్వారానే గొడవలు అవుతూ ఉంటాయి. శనివారము పూట ఇతరుల ఇళ్లల్లో ఏ పదార్థాన్ని మకర రాశి వారు తినద్దు. కష్టమైన స్వయముగా మీరు వండుకుని తినండి. అంతే తప్ప నా ఇష్టము, నేను ఫ్రెండ్ పిలిచారు కాబట్టి వెళతాను అంటే వెళితే అనేక సమస్యలు వస్తాయి. మీ ఇళ్లల్లో గృహానికి సంబంధించినటువంటి దేవతని తలుచుకుంటూ ఉండండి. ఆ చిత్రపటాన్ని ప్రతిరోజు దర్శనం చేయండి. శనివారము పూట మీరు వండి ఎవరికైనా పెట్టచ్చు, కానీ ఎవరైనా వండినటువంటి పదార్థాన్ని మకర రాశి వారు తినటం ద్వారా దారిద్ర్యము మరింత పెరుగుతుంది, దుఃఖితులవుతారు. ఇంటి దేవుణ్ణి ఆరాధన చేయండి, ఇంటి దేవుణ్ణి స్మరణ చేయండి. గోవే మనకి తల్లి, గోవే మన జగద్రక్ష. సర్వే జనాః సుఖినో భవంతు. గోమాతను రక్షించండి.